సంక్రాంతి తర్వాత తెలంగాణ వ్యాప్తంగా 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేస్తుంది అన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అర్హులకి నచ్చినట్లు ఇల్లు కట్టుకునేందుకు 5 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. 400 చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఇకలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం నాచారంలో గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ నమూనా ఇల్లుకు శంకుస్థాపన చేశారు. దాంట్లో 80 లక్షల ఇళ్లు కావాలని అడిగారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా. ఈ 80 లక్షల మందిలో ఎవరు అర్హులున్నారో తెలుసుకోవడం కోసం ఒక యాప్ను డెవలప్ చేసి 10 రోజుల క్రితం మీ దగ్గరకు పంపించడం జరిగింది. ఈ ఇల్లు 400 చదరపు అడుగుల్లో కట్టి ఒక చిన్న బాత్రూము, ఒక చిన్న కిచెన్ కూడా దాంట్లో ఉండాలి అని ప్రతి లబ్ధిదారునికి 5 లక్షల రూపాయలు ఇస్తూ ఇందిరమ్మ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.